ఫ్రెండ్స్, మోడీ సంచలన నిర్ణయం జగన్‌కి భారీ అదృష్టం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జమిలీ ఎన్నికలు కొద్ది కాలంగా దేశంలో అందరినీ షేక్ చూస్తున్న విషయం. అయితే బీజేపీ ఎప్పుడు దేశంలో ఒకేసారి ఎన్నికలు పెడుతుందోనని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా అందరూ భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రాల్లోని తమ పదవీ కాలం సైతం ప్రమాదంలో పడుతుందని పార్టీలన్నీ కంగారు పడుతున్నాయి. జమిలీ వస్తే బీజేపీకి లాభం అన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై రోజుకో వార్త మీడియాలో ప్రసారం అవుతోంది. అది నేపథ్యంలో కేంద్రం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఒక దేశం ఒకే ఎన్నిక భావనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. రాబోయే ఎన్నికల్లో ఇది అమలు చేయబడదని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేశారని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ భారీ వ్యయాన్ని ఆదా చేయొచ్చన్నారు. అయితే అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీ దాదాపు 1.5% వృద్ధి కలుగుతుంది. విలువ పరంగా 4,50,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థకు చేరుతాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక భావనకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని ఆమె అన్నారు. కొన్ని పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నిక చొరవపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దానిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అయితే 2034 తర్వాత మాత్రమే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నామని, అప్పటి రాష్ట్రపతి ఆమోదం కోసం ఇప్పుడు పునాది వేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ భావన అనేక సందర్భాల్లో విస్తృతంగా చర్చించబడింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టింది కాదు. ఒకే దేశం ఒకే ఎన్నిక 1960ల వరకు ఉనికిలోనే ఉంది. దీని ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ఇస్తే ఒకే దేశం ఒకే ఎన్నిక భావన దేశానికి మూతికి ము దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుందని కేంద్ర మంత్రి అన్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.